కృష్ణా జిల్లా పెడనలోని అంగన్వాడీ కేంద్రాలు తెరుచుకున్నాయి. పెడన, బంటుమిల్లి, కృత్తిపెన్ను మండలాల్లో 297 అంగన్వాడీ కేంద్రాలుండగా ఇవాళ యథావిధిగా కొనసాగుతున్నాయి. రోజు మాదిరిగానే ప్రీ స్కూల్ పిల్లలు ఆటపాటలతో చదువుకుని అంగన్వాడీ కేంద్రం సమయం ముగిసిన తర్వాత పిల్లల్ని జాగ్రత్తగా ఇంటికి పంపించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ల సహాయంతో చిన్నారులకు ఆహార సౌకర్యం కలిగించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో పలు అంగన్వాడీ కేంద్రాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు బాలింతలకు, పిల్లలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పౌష్టికాహారం అందించేందుకు సచివాలయ సిబ్బంది ప్రయత్నించగా టీడీపీ, జనసేన నేతలు దురుసుగా ప్రవర్తించారు. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో అంగన్వాడీ కేంద్రాలను అధికారులు ప్రారంభించారు. టీడీపీ, జనసేన పార్టీలు ప్రభుత్వంపై కుట్రపూరిత ఆలోచనలు మానుకోవాలన్నారు స్థానికులు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. గర్భిణులు, బాలింతలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టారు. మండల పరిధిలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ఉన్న తాళాలను పగలగొట్టి లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేశారు.